ఒక యువకుడు ఒకరోజు స్వామీజీ దగ్గరికి వెళ్ళి, "స్వామి, నేను జీవితంలో గొప్పవాడిని కావాలంటే ఏం చేయాలి?" అని అడిగాడు. స్వామీజీ ఆ యువకుడిని తీసుకువెళ్ళి ఆశ్రమం లోపల ఒక మొక్క, ఆశ్రమం బయట ఒక మొక్క నాటించాడు. "ఇప్పుడు మనం 2 మొక్కలు నాటాం కదా! ఇందులో ఏది బాగా పెరుగుతుంది అనుకుంటున్నావు?" అని ఆ స్వామీజీ ఆ యువకుడిని అడిగాడు. దానికి ఆ యువకుడు వెంటనే, "ఆశ్రమంలో పెట్టిన మొక్క త్వరగా పెరుగుతుంది స్వామి. ఎందుకంటే దాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ ఆశ్రమం బయట పెట్టిన మొక్క పెరగడం కష్టం. ఎందుకంటే ఎండ, వాన, చలి వీటితో పాటు జంతువులు ఈ మొక్క యొక్క ఎదుగుదలకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది" అని ఆ యువకుడు సమాధానం ఇచ్చాడు. ఇది విన్న స్వామీజీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ యువకుడు స్వామీజీని కలవడానికి మళ్ళీ వచ్చాడు. "స్వామి, కిందటిసారి మిమ్మల్ని కలిసినప్పుడు నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వలేదు. ఈసారైనా దానికి సమాధానం ఇస్తారా?" అని ఆ యువకుడు అడిగాడు. దానికి ఆ స్వామీజీ అతన్ని తాను నాటిన మొక్కల దగ్గరికి తీసుకెళ్ళి చూపించగా, అందులో ఆశ్రమం లోపల నాటిన మొక్క కొంచెం పెరిగి పెద్దదయింది. కానీ ఆశ్రమం బయట నాటిన మొక్క ఒక పెద్ద మహావృక్షంగా మారింది. ఇది చూసిన యువకుడు ఆశ్చర్యపోవడంతో స్వామీజీ ఇలా అన్నాడు, "ఎన్ని కష్టాలు వచ్చినా ఈ వృక్షం ఇలాగే నిలబడుతుంది. ఒక మహా తుఫాను వచ్చినా ఇది ఇలాగే నిలబడుతుంది. అలాగే మనిషి కూడా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోగలిగితేనే విజయం సాధించగలడు. నాకు అనుకూలమైన వాతావరణంలో మాత్రమే నేను ఉండగలను అని అనుకుంటే జీవితంలో ఎవరూ ఎప్పుడు విజయం సాధించలేరు."